అంటే ఇట్లా అయిపోవాలా, మా హస్బెండ్కి హెల్త్ బాగుండాలా స్వామి అని అంటే, మీ హస్బెండ్ హెల్త్ బాగుండాలంటే ఆయన వాకింగ్ చేయాలా. మీరు పూజ చేస్తే ఆయన హెల్త్ బాగా ఎట్లయితుంది? మీరు హస్బెండ్ కోసం యజ్ఞము యాగాదులు చేస్తే వెంకటేశ్వర స్వామి అమ్మా నీ హస్బెండ్ ఎవరమ్మా అని కడుక్కొని ఆయన అక్కడ ఏడో చికెన్ బిర్యానీ తినేసి పడిపోయింటే ఆటికెళ్ళి వెంకటేశ్వర స్వామి నైనా లేనైనా నీ భార్య ఆడ పూజ చేస్తూ ఉంది, నీకు రెడీ చేస్తాను. ఎట్ట కుదరుతుంది అది? మీ ఆరోగ్యం బాగాలంటే మీరు పని చేయాలా, మీ హస్బెండ్ ఆరోగ్యం బాగుంటే ఆయన పని చేయాలా. చాలా సింపుల్ కదా ఇది. ఎట్లా అంత దిగజారిస్తే ఎట్లా దేవుళ్ళని? ఎట్లా చేస్తాం అట్లా? ఏదో మీరు అందరూ భార్యాభర్త కలిసి సత్యనారాయణ వ్రతం చేస్తే ఏదో అంతవరకు కొట్లాడుకునే వాళ్ళు కూడా గంట కూర్చుంటే ఏదో ప్రేమ చిగురిస్తుంది వాళ్ళు కదా అని ఏదో పెడతారు వాళ్ళు. అంతేగాని సత్యనారాయణ వ్రతం చేస్తారు, సరే పాయసం తెచ్చి ఇచ్చేస్తాడా? కొంచెంసేపు సైలెంట్గా కూర్చుంటే గుళ్ళో, అరే ఎప్పుడు ఈ చెత్త ఆలోచనలు, ఈడు చంపాలన్నా వాణి చేద్దామా, డబ్బులు ఈ డబ్బులు కాకుండా కొంచెంసేపన్నా అట్లా సైలెంట్గా ఆ గుళ్ళో ప్రెమిసెస్లో కొబ్బరి కొట్టుకొని ఎదురు తిని అట్లా ఉంటారేమో. కొంచెం ఫ్రీడు 5 నిమిషాలన్నా 10 నిమిషాలన్నా ఉంటుంది. అంటే అక్కడ దూరేసి క్యూబ్ జంప్ చేసి స్వామి నాకు ముందరని ఆడియో రికమెండేషన్ చేసి ఎట్లా వస్తుంది పీస్ ఆఫ్ మైండ్ చెప్పండి? సింపుల్గా ఆర్డినరీగా ఎంత సింపుల్గా ఉంటే అంత హ్యాపీగా ఉంటారు. మనం ఫోకస్లో ఉంటే మన హ్యాపీనెస్ పోయినట్లే. మనం ఇప్పుడు ఫోకస్లో ఉండాలా, నా ఫోటో ఉండాలా అని అనుకున్నామో అప్పుడు హ్యాపీనెస్ పోయినట్లే. మనం జీరో అనుకో, యు ఆర్ ఎవ్రీథింగ్. మీరు జీరో అనుకుంటే యు ఆర్ ఎవ్రీథింగ్. మీరు హీరో అనుకుంటే యు ఆర్ జీరో. మనం ఎప్పుడు హీరోలు కాలేం. మనం ఎప్పుడు హీరో కావాల్సిన అవసరమూ లేదు. ఈ నేచర్ ముందర మనం నథింగ్. ఎంత అబ్యూజ్ చేసినా అమెజాన్ ఫారెస్ట్ నుంచి మంచి గాలి మనకు వస్తానే ఉంది. మనం దీపావళికి పటాసులు కాల్చి దేవునికి చేస్తా పొల్యూషన్ చేస్తూ ఉంటే కూడా చెట్లు అవి పీల్చుకొని ఆక్సిజన్ ఇచ్చి మీరు బతకండి నాయనా అంటాడు. అవి గొప్పగా మనం వాళ్ళు గొప్పవాళ్ళమా? ఎంత చేసినా సూర్యుడు పాపం ఆయన డ్యూటీ ప్రకారం ఆయన వచ్చి అంత స్టెరిలైజ్ చేసి అన్ని రెడీ చేస్తాం. మన మున్సిపల్ వర్కర్లు కూడా జిహెచ్ఎంసీలో ఎక్కడ చూసినా మనం పొద్దున లేటప్పటికి వాళ్ళు మహానుభావులు పొద్దునంతా క్లీన్ చేసి అన్ని చెత్తంతా చేస్తూ ఉంటారు. దానికి ఇప్పుడు ప్రకృతి వనంలో ప్లాస్టిక్లు సపరేషన్కి ఒక డ్రమ్ చేసినాం, కిచెన్ వేస్ట్ డైజెస్టర్ అని. మీరు కిచెన్లో ఉండే ఏ వేస్ట్ అయినా దాంట్లో వేసి ఐఎంఓ అనే ఒక పౌడర్ ఇస్తాం. అది మన నోట్లో కూడా వేసుకోవచ్చు. తవుల్లో బియ్యం కరిగిన నీళ్లు, బెల్లము, పాలతో చేసిన లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాని మల్టిప్లై చేసి ఇస్తా ఉన్నాం. దాన్ని కొంచెం వేసేస్తే మీకు పురుగులు రావు, మీకు ఆ స్మెల్ ఉండదు. అది 40 రోజుల్లో ఎరువు అయిపోతుంది, మంచి ఎరువు. ప్లాస్టిక్లన్నీ సపరేట్ చేసుకోండి. మీ పాల ప్యాకెట్లు ఏం ప్యాకెట్లు ఉన్నాయో ఒక చిన్న కవర్ పెట్టేసి ప్లాస్టిక్లని సపరేట్ 3 నెలలు అట్లే పెట్టండి. అది 1 కేజీ 2 కేజీలు అవుతాయి కదా, అది ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేయండి. ఇంకా ఎవరైనా ఎన్జిఓ కానీ గవర్నమెంట్ కానీ ప్లాస్టిక్లు మేము 5 రూపాయలు కొంటాము అంటే ఏ మహిళ ఏ ప్యాకెట్ కవర్ బయటేదు, ఎవరు బయటేదు. వీలైతే బయట రోడ్లో ఉంటే తీసుకొచ్చి చేసుకుంటారు అన్నమాట. దాని తర్వాత 5 రూపాయలు వస్తుంది. సో డబ్బులు పెట్టి 5 రూపాయలు కొనుక్కునే వాళ్ళు ఉండరు. ప్లాస్టిక్ లేదు, ఫ్రీగా ఇచ్చేద్దాం. మనము ఈ వెట్ వేస్ట్లోనే కూరగాయలు, ఫ్రూట్స్, కిచెన్ వేస్ట్లోనే ప్లాస్టిక్ కవర్లో కనిపిస్తే సెగ్రిగేషన్ సపరేట్ చేయదు కష్టం మనకి. అందుకని ముందుగానే ఈ కిచెన్ వేస్ట్ అన్నింటినీ మనం ఫ్రూట్ వేస్ట్, కిచెన్ వేస్ట్ ఏదైతే కుళ్ళుతుందో అవన్నీ తీసుకెళ్ళి డైజెస్టర్లో వేసి ఐఎంఓ పొడిని చల్లేద్దాం. ఆ కింద జ్యూస్ 1 మంత్ తర్వాత జ్యూస్ లాగా వస్తుంది. అది సూపర్ టానిక్. చెట్లకి 1 లీటర్కి 20 ml కలిసి స్ప్రే చేస్తే మంచి తలతల్లాడుతూ ఉంటాయి. దాన్ని డైరెక్ట్గా మీరు సింక్లో పోస్తే బొద్దింకలు, నీళ్ళలో ఎవరి పారిపోతాయి. డైజెస్టెడ్, అది మైక్రో న్యూట్రియంట్స్ కాబట్టి లోపల పాచినంతా మైక్రోబ్స్ తినేస్తాయి. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. నేను 10 ఏళ్ళ నుంచి చేస్తా రీసెంట్గా వచ్చింది, ఇక్కడికి వస్తుంది తొందరలో, నెక్స్ట్ వీక్ ఎట్లా వస్తాయి. అది పెట్టి చూసి మళ్ళీ మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆ ప్లాస్టిక్లు సపరేట్ చేసి ఎవరికన్నా 1 నెల 2 నెలలు 3 నెలల తర్వాత వేయండి. ఈ కిచెన్ వేస్ట్ వేసే కొద్దికి డైజెస్ట్ అయిపోతూ వస్తుంది, నల్లగా అయిపోతుంది, స్మెల్ ఉండదు. మీరు 40 రోజుల తర్వాత నిండిపోతానే దాన్ని బయటికి లాగేసి చెట్లకి రివర్స్ చేసి గుంట దువ్వేసి మీ చెట్లకి ఎక్కడో ఏదో చెట్టు ఉండారు ఈ పక్క చెట్టుకి వేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎరువు వాళ్ళకి ఇచ్చేసేయండి. మీకే మొక్కలంటే మీరు మొక్కలకి మంచి సూపర్ ఎరువు అవుతుంది అది. సో ఆ డైజెస్టెడ్ లిక్విడ్ కూడా మీకు సూపర్ టానిక్ అది. సో అట్లా ఇన్నోవేటివ్గా ఫ్యూచర్లో కూడా మనము బట్టలు ఉతికేటివి, పాత్రలు కడిగేటివి, ఇల్లు ఫ్లోర్ క్లీన్ చేయటివి అన్నీ కూడా బయో ఎంజైమ్స్ అని మనం వాడేసి పారేసిన తొక్కలు ఉంటాయి కదా, చిన్నకాయ తొక్కలు, మోసంబి తొక్కలు, నిమ్మకాయ తొక్కలు, వీటిని ఫర్మెంట్ చేస్తే మంచి బయో ఎంజైమ్ అవుతుంది.
దాంతో బట్టలు ఉతుక్కోవచ్చు, పాత్రలు తోమచ్చు, అన్నీ చేయొచ్చు. ఇప్పుడు మట్టి పాత్రలు తోమేది కష్టమే అంటాం మనం. అసలు మట్టి పాత్రలు తోమేది ఎందుకు? మనం ఈ కెమికల్స్ అన్నీ వేసి తోమి నీట్గా చేసి వాటిని ప్రతిసారి వండినప్పుడు కూడా ఒక 20 మిల్లీగ్రామ్స్ ఈ చెత్త అంతా కెమికల్స్ అన్ని లోపల పోతూ ఉంటాయి. మనము కొబ్బరి పీస్తో తుడిచేద్దాం, లోపలికి అడిగేద్దాము పాత్రల్ని, కొంచెం బంక ఉంటుంది. ఉన్నీళ్ళు ఏమవుతుంది? మనం దోశ వేసిన అట్టు వేసిన వెన్నమ అట్లే పెడతాం కదా, ఎందుకు దాన్ని మాటకు వస్తే సోప్ వేసి క్లీన్గా ఉండాలని ఎందుకు అనుకోవాలా? అవసరంలే. సో అవి కూడా తొందరలో వస్తాయి, 1 మంత్లో అట్లా మన నీట్గా. ఇప్పుడు నాకు ముందైతే ఈ కెమికల్స్ వేసిన సర్ఫులు వీటిలో వేస్తే స్మెల్ భలే ఉంది స్మెల్ అనుకుంటాను. ఇప్పుడు ఆ స్మెల్ చూడాలంటే భయం వేస్తాం. అదేం కెమికల్? కరెక్టే కదా. అందుకని బయో ఎంజైమ్స్ వేద్దాము. అంత తళతళలాడే తెలుపు అవసరంలే, బ్రౌన్గానే ఉన్నీలే, పర్వాలేదు, ఏం కాదు. మనము డిటర్జెంట్లన్నీ వాడి ఆ డిటర్జెంట్ నీళ్ళన్నీ వదిలిపెట్టి చెట్లన్నిటికి వేసి ఆ నీళ్ళన్నీ పొల్యూట్ చేసి ఈ నీళ్ళన్నీ పోయి హైదరాబాద్ డ్రైనేజ్ అంతా కృష్ణానదిలో కలిసి విజయవాడ వాళ్ళు అవుతూ ఉంటారు. మన డ్రైనేజ్ అంతా, కర్నూలు డ్రైనేజ్ మనం తాగుతాం, మన డ్రైనేజ్ వాళ్ళు తాగుతారు. ఇది ఇట్లా మనం నదులు గౌరవిస్తామంటాం కానీ గౌరవం లేదు, ఏమి లేదు. ఇవన్నీ చాలా డ్యామేజ్ చేసి అక్కడ పోయేసి అదేంది పుష్కరాలని చెప్పేసి వాళ్ళ 10 లక్షల మంది మునుగుతాడు. నదులు గౌరవించాలంటే నదుల్ని బాగా ప్యూరిటీగా చెత్తంతా వేయకుండా ఊర్లో డ్రైనేజీలు కలపకుండా కాపాడి ఆ చెరువుల్ని, ఊర్లో ఉండే చెరువులు కాపాడితే ఆ నీళ్లు తాగితే సూపర్. అది అప్పుడు ఆటోమేటిక్గా మినరల్ వాటర్, మనం సపరేట్గా మినరల్ వాటర్ అని ఇప్పుడు చెప్తా ఉండేదంతా అప్సైడ్. అది మినరల్స్ ఎట్లా వస్తాయి? చెట్లు 100 అడుగుల లోపల నుంచి మినరల్స్ని తీసుకొని ఆకుల రూపంలో, కాయల రూపంలో, ఫ్లవర్స్ రూపంలో న్యూట్రియంట్స్ని ఎత్తిపెడతాయి. వాటి పర్పస్ అయిపోయినాక అవన్నీ రాలుతాయి. రాలి కింద పడినప్పుడు సాయిల్లో ఉండే మైక్రోబ్స్ వాటిని మట్టిగా మారుస్తాయి. అటు వాడిపోయిన మట్టి అయిపోతాయి కదా కొన్ని రోజులకి. సో అట్లా టాప్ సాయిల్ పైన ఉండే మట్టి తయారు కావడానికి, 1 ఇంచి మట్టి తయారు కావడానికి 70,000 ఏళ్ళు పడుతుంది. 70,000 to 1 lakh years పడుతుంది. మట్టి అంత గౌరవం. అందుకే భారతదేశంలో మట్టిని భూమాత అన్నాం. ఆవు పేడ వేస్తే ఆ మట్టిలో ఉండే మైక్రోబ్స్ కంటిన్యూగా రివైవ్ అవుతూ ఉంటాయి కాబట్టి, రిజినవేట్ అవుతాయి కాబట్టి గోమాత అన్నాం. ఇద్దరిని తల్లులతో పోల్చినాం. అద్భుతం కదా ఇది. సో ఆ సాయిల్ని మనం కాపాడాలంటే సాయిల్లో కెమికల్స్ వేసి యూరియాలు డిఏపీలు వేసి మందులు కొట్టకుండా ఉంటే ఆటోమేటిక్గా దాంట్లో వచ్చే ఫుడ్ కూడా ఆ ఎనర్జీ ఉంటుంది. మీకు కూడా ఇట్లా ఎనర్జీ ఉంటుంది. మనం యూరియా డిఏపీ వేసి దాన్ని సినిమా యాక్టర్ లాగా బాగా ఇట్లా పెంచి 50 బస్తాలు చేస్తే అవి తింటే మనకు కూడా అట్లే ఉంటుంది. అందుకని వాన పడితే గాలి వస్తే అన్ని పడిపోయినాయి మొక్కలన్నీ అంటారు. ఎందుకంటే వాటి నార్మల్గా పెరగల, చిన్నగా ఎంత అవసరం అంత పెరిగితే అట్లే ఉంటాయి. మనం వాటికి పిల్లలకి ఇప్పుడు కేకులు, ఐస్ క్రీములు, ప్రోటీన్ ఎక్స్లు ఇవన్నీ పెట్టి బ్రాయిలర్ కోళ్ళలాగా ఇంత పెంచినారు. వాడికి ఒక అరగంట 10 నిమిషాలు నడిచే కింద పడిపోతారు. జనగణమన అంటేనే 10 మంది పడతారు, జై హే అంటేనే సగం మంది పడిపోయింటారు. అంటే ఎండకి 5 నిమిషాలు నిలబడుకునే దానికి ఓపిక లేకపోతే ఎట్లా కరోనాను తట్టుకుంటారు? ఎట్లా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ తట్టుకుంటారు? మా ఆరోగ్యము, మా ఎనర్జీ చూసి మాకే ఆశ్చర్యం వేస్తుంది. పోతా ఉంటే 10 కిలోమీటర్లలో అయిపోతాడు, ఇంకా బాగుండే కాళ్ళు, ఇంకా నొప్పిలే. అరే పిల్లలు ఒక ఆటో ఇంటికాడిని వెళ్ళిపోతే స్కూల్లో ఆటో లేదంటే మమ్మీ ఆటో ఇస్ గాన్ అంటాడు, అయిపోయింది. ఇంకా పెద్ద ఎత్తుకొని వచ్చి ఆటో ఏదో కారు ఎత్తుకొస్తే కానీ రాలేడు ఇంటి. నడుచుకొని రారా అని చెప్పకూడదా? నడవని అందరూ నడిచినాం కదా. మనమేమి 100 కిలోలు ఎత్తుకోమని చెప్పలేదే. పిల్లలు ఎంత ఆడి, ఎంత చెమట్లు పోసి, ఎంత హార్ట్ లంగ్స్ కొట్టుకుంటాయో అది యాంటీబాడీస్ వచ్చేదానికి ముఖ్యమైన కారణం. గమ్మును కూర్చొని పసుపు కషాయాలు ఏదో మందులు, తులసి అయితే కూడా ఏం ప్రయోజనం లే. బాడీకి, శరీరానికి, మైండ్కి పని ఉండాలి. పొద్దున్న లేస్తానే పని ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే. సో మన పిల్లలకి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించి హిమోగ్లోబిన్ పెంచేదానికి ప్లాన్ చేయండి. మునగాకు, అవిశాకు, కరివేపాకు, సజ్జలు, రాగులు, బెల్లము, సున్నిపిండి, నువ్వులు, ఇన్నుండాయి రకరకాలు, ఇంకా ఇన్నుండాయి ఆకుకూరలు, మంచి ఆర్గానిక్ కూరగాయలు. వీటి కోసం టైము, డబ్బులు దానికి పెట్టండి. మనము బంగారు కోసము 22 క్యారెట్ల బంగారు, ఒరిజినల్ బంగారు కాదా? ఏ బంగారు అయితే మనకేమి మెడలో వేసుకునేదానికి? ఓకే, రోల్డ్ గోల్డ్ వేసుకుంటాం, ఏమవుతుంది? మ్యాచింగ్ బ్లౌజ్ అని ఇట్లే ఉండాలని 100 షాపులు దొరుకుతారు. ఇట్లే మన మ్యాచింగ్ బ్లౌజ్ చూసానికి కూడా వస్తాడు, వాళ్ళ బ్లౌజులు చూపించుకొని వాళ్ళు వస్తారు. వీటి కోసం టైం పెడతాము. హాయిగా
మంచిగా సీతాఫలం మండికి పోయి బాగా కండు తెరిచిండే సీతాఫలం కాయలు ఒక 1000 రూపాయలు తెచ్చుకోండి, హాయిగా తినండి. దానికోసం ఖర్చు పెట్టండి డబ్బులన్నీ. మంచిగా పల్లీలు తీసుకొని వచ్చి వేయించుకొని ఉడకబెట్టి వేయించుకొని ఆ బెల్లం పెట్టుకొని ఆ తెల్ల ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు వేసి అట్లా కొట్టుకుంటే ఉంటుంది. గంట సేపు తింటాం మేము. పొలంలోనే కలుస్తాము, నల్లగా అయిపోయింటాయి, లోపల బలి ఉంటాయి, ఆ సూపర్గా ఉంటాయి టేస్ట్ అవి. అదే ఫుడ్. సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తినమనేది, ఆ సీజన్లో నువ్వు తినరా అని. అది కూడా ఏమి, ఈ సీజన్లో మామిడిపళ్ళు తింటే మన శీతాకాలంలో వచ్చే జబ్బులకి రెసిస్టెన్స్ బిల్డప్ అవుతుంది. ఇది నేచర్ చెప్పిండేది. దీని సైన్సు గీన్సు ఏదో పెద్ద తోపు ఏం అవసరం లే. నోరు మూసుకొని కళ్ళు మూసుకొని మీ పెద్దోళ్ళు ఏం చెప్పినారో వాటిలో ఎక్కువ భాగం కరెక్ట్ ఉండే అవి పాటించండి. ఈ సీజన్లో ఈ కూరగాయలు పండినాయంటే అవి తినమని అర్థం. నాకు కాలీఫ్లవర్ ఇష్టము, బ్రోకోలీ ఇష్టము, ఇంకేంది కీవీ ఇష్టము, ఇది ఆస్ట్రేలియా ఆపిల్ ఇష్టము. ఎందుకు రావన్నీ? మీ ఎలక్కాయలు ఉన్నాయి, మీ జామకాయలు ఉన్నాయి, మీ అలనేరు పళ్ళు ఉన్నాయి, ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. వీటి మీద గౌరవం ఎందుకు లేదు? మీ జామకాయలు ఉన్నాయి, మీ సపోటాలు ఉన్నాయి. అసలు పనసకాయలకి సీతాఫలానికి మందులే కొట్టము. మంచిగా పనసకాయ తీసుకొచ్చి మీ పిల్లని బర్త్డే ఆపోదు, రే ఈరోజు మనం కేక్ లేదురా, పనసకాయ కటింగ్ డే, కేక్ కటింగ్ కాదురా, మీకు మీ బర్త్డేకి ఎదురా, మీ పిల్లలందరినీ రమ్మనండి. తమాషగా ఉంటుంది కదా, వాళ్ళకి హెల్ప్ చేయండి. కొంచెము నూనె పూసుకుంటే బంక్ అంటదు. ఓ ఏమి మన చిన్నప్పుడు సామెత కదా, తల్లి గరగర తల్లి పీచు పీచు, తండ్రి గరగర తల్లి ఏదో ఉంది కదా, అది అంటే అది ఏమిరా అని చెప్పి పొడుపు కథ చెప్పి దాన్ని నీట్గా కోసి పనసకాయలు తీసుకొని అప్పుడు తింటే భలే ఉంది కదా మమ్మీ అంటాడు. ఎప్పుడు అట్లే ఉండేది పనసకాయ, కానీ వీడు కష్టపడినాడు కదా కాబట్టి ఆ టేస్ట్ అప్పుడు తెలిసిందనమాట. కష్టపడకుండా అన్నీ ఎత్తుకొచ్చేసి వాడికి ఆ కేక్ ఈ లోపల ఎవరు వాట్సాప్లో పెట్టినారు. వాడికి కేక్ అని అంటానే ఆ కేక్ అంతా వాడు నెత్తినేసి పులిమేసి మూతికంతా పూసి వాడు ఊపిరాడు చచ్చిపోయినాడు, అట్లా కింద పడిపోయినాడు వాడు పిల్లగాడు. అది ఏంది, అది అసహ్యంగా పుస్తని కొట్టి అదంతా వచ్చి నెత్తిన పడి అది ఏందో అవన్నీ చెప్పాలి. అది కొట్టుకున్నాక దాంట్లో ఏముంది, ఏమి కెమికల్ ఉంది, ఇట్లా చేయాలన్నా. ఫ్రూట్ కటింగ్ చేయమని చెప్పండి వాళ్ళకి, చెట్టు నాటమని చెప్పండి పిల్లలకి. ఇవన్నీ ఎడ్యుకేషన్ కదా. ఇవన్నీ టీచర్లు చెప్పించేస్తారా? మీరు ఫీజులు కడతా ఉండేది ఎందుకు? మా వాడికి బాగా మార్కులు లేవండి, మీరు ఇవన్నీ చెప్పే అవసరం లేదు అని అంటారు పేరెంట్సే పోయి. మార్కులు తెస్తే చాలు, వాడికి బుర్ర ఏమయ్యేది? మార్కులు తెచ్చి బుర్ర లేకుండా పోతే ఓకేనా? నాకైతే బుర్ర వస్తే చాలు, మార్కులే వద్దురా నాయన అని. వాడు మోసపోకుండా, ఎవరిని మోసం చేయకుండా ఈ సొసైటీలో ఎట్లా బతకాలా అనేది పెద్ద టాస్క్ తెలుసా. ముందు ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ వాళ్ళు ఒక కంపెనీనే ఉండింది. వాడు వచ్చి 250 ఏళ్ళు మన ఊపిరి తీస్తే వాడిని బయట పంపించేదానికి ఇన్నేళ్ళు ఇంతమంది కొట్లాడితే ఇంతమంది చచ్చిపోతే ఉరికమ్మ ఎక్కితే మనకు స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తెలుసా మన చుట్టూ? మనకి ఏదేది వేస్టో అవన్నీ మన ఫ్రెండ్స్ అని చేసి పెట్టేసినారు. టూత్పేస్టు, ఫేస్ పౌడర్లు, క్రీములు, లిప్స్టిక్లు, వేసుకునేటివి, ఇవి ప్యాంట్లు, చింపుకోండే ప్యాంట్లు, ఆ రకరకాలు చెత్తనంతా ఎత్తుకొచ్చి మన నెత్తిన వేసి ఇవన్నీ సూపర్ అని చెప్పి పెట్టేసినారు. ఎంత డేంజర్ కదా. మంచిగా కాటన్ వేసుకుంటే చెమట పట్టినా లోపల బ్రీత్ అవుతూ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఆ సున్నిపిండితో స్నానం చేస్తే స్కిన్ క్లీన్ అయితే అది బాగుంటుంది. మా స్కిన్ బాగుంది కదా నీట్గా, చాలా. ఆ స్కిన్ క్రీమ్ పూస్తేనే బాగుందంటారే, ఎంత అన్యాయమో. సైన్స్ చదివింటారు మీరందరూ. స్కిన్ ఒక స్క్వేర్ ఇంచీలో 600 నుంచి 700 హోల్స్ ఉంటాయి. సెబేషియస్ గ్లాండ్స్ అంటారు. ఆ సెబమ్ అనే ఒక ఆయిల్ని రిలీజ్ చేస్తాడు, అది బెస్ట్ కోల్డ్ క్రీమ్ ప్రపంచంలోనే. దాన్నంతా మనం డీప్ క్లీన్సింగ్ లోషన్లు వేసి అంతా తీసేసి దాన్ని మళ్ళీ ఏదో క్రీమ్ పెట్టి ఫౌండేషన్ పెట్టి మొత్తం ఇల్లు కడతారు. ఒక 1/2 ఇంచు ఇల్లు కడతారు మొత్తం. గట్టిగా మాట్లాడితే ఎక్కడ ఊడిపోతాయని, ఏమొదినా బాగుండవా అంటా ఉంటారు. ఎక్కువ ఊడితే ఊడిపోతాయి కదా. గట్టిగా మాట్లాడారు, ఏం చేయలేరు. ఆ పెళ్ళిళ్ళకి పోతే ఆ పెళ్లి కూతురు అటు చూస్తానే ఆ పాలిపోయినట్లు ఉంటారు. అసలే ఎనర్జెటిక్గా అట్లా ఉండరు కదా జనరల్గా. ఒక అరగంట కూడా నిలబడే వాళ్ళ నానమ్మ అమ్మమ్మ స్నానం చేయించుంటుంది. ఆడ కుర్చీలో కూర్చిపెట్టి ఆ బాహుబలిలాగా పెట్లెత్తుకొస్తారు. అన్ని పోస్తారు, తీస్తారు, పెరుకుతారు, ఏమేమో చేసి అందరు రెడీ చేస్తారు. ఒక అరగంట నిలబడుకొని నమస్తే అంటానే ఈ పని అయిపోయింది. కొద్దిగా సో టైర్డ్ నో అంటుంది, అయిపోయింది కథ అన్నమాట. అర్ధగంటగా మొత్తం ఊపిరిపోతాం. ఎట్లుండాలా? మనం నెక్స్ట్ జనరేషన్కి మనం ఆస్తులు ఇచ్చేది కాదు కదా, వాళ్ళకి మంచి ఎనర్జీ ఇవ్వాలా, వాళ్ళకు అవేర్నెస్ తేవాలా. అమ్మ ఒక వారం మనం మిల్లెట్సే తిందాము, మనం రాగి జావ తాగుదాము, కాఫీ ఒక వారం పక్కన పెడదాము అని మీరు ఉండాలి కదా. మీరు లేచేదే కాఫీకి లేస్తా ఉంటే వాళ్ళకి లేకుండా నాకు కూడా కాఫీ మమ్మీ అంటాడు వాడు, ఎంత ఉంటాడు వాడికి అలవాటు చేస్తారు. సో కాఫీ తాగితే ఏమవుతుంది, సిగరెట్ తాగితే ఏమవుతుందో, మందు కొడితే ఏమవుతుందో, కాఫీ తాగినా అదే అవుతుంది.
కొంచెం స్లోగా అవుతుంది. బ్రెయిన్లో రిసెప్టార్స్ అని ఉంటాయి. మనం ఈ కాఫీ పోతానే కెఫిన్ పోయి ఆ బ్రెయిన్ రిసెప్టార్ని లేపుతుంది. అందుకనే భోజనం లేకపోయినా పర్లేదు కానీ కాఫీ తాగితే భలే హుషారు వస్తుంది. సిగరెట్ తాగే వాళ్ళు చూడండి, ఏదో మాట్లాడుతూ ఉంటాం, వాగి అని సిగరెట్ బాగా తాగి ఇప్పుడు చెప్పు అంటాడు, అంటే బ్రెయిన్ అంతవరకు నిద్రపోతుంది అని అర్థం. సిగరెట్ తాగితేనే మేల్కొంటుంది, అంటే బ్రెయిన్ రిసెప్టార్స్కి డల్ అయిపోతాయి. మళ్ళీ కాఫీ కెఫిన్ కొడితే నికోటిన్ కొడితే లేస్తూ ఉంటాయి, మందు కొడితే లేస్తుంది, షివరింగ్ అయిపోతుంది, మళ్ళీ వాడికి మళ్ళీ పడిపోతుంది, మళ్ళా కాఫీ తాగితేనే లేస్తుంది. అట్లా బ్రెయిన్ రిసెప్టార్స్ అప్ అండ్ డౌన్ అయిపోయి 30-40 ఏళ్ళు అయితేనే పార్కిన్సన్స్, ఆల్జిమేర్స్, ఇట్లా ఊపిఏ జబ్బులు, న్యూరలాజికల్ డిజార్డర్స్ అన్నీ వచ్చేస్తాయి 100%. కొంతమందికి 60 ఏళ్ళకి, కొంతమంది 40 ఏళ్ళకి, కొంతమంది 70 ఏళ్ళకి. ఓకే, ఎన్నేళ్ళు బతుకుదాము? 80 ఏళ్ళు బతుకుదాం బాగా, మళ్ళీ ఏమన్నా రానిలే. 30 ఏళ్ళకే జబ్బులు వస్తే ఎట్లా? అది డేంజర్ కదా. సో ఆ కాఫీలు టీలు అడిక్షన్ కాబట్టి అది మంచిది కాదని. పనులు కూడా చూడండి, ఇంట్లో అమ్మ నువ్వు భోజనం పెట్టకపోతే పట్టిపోతువే, నాకు కొంచెం కాఫీ నీళ్ళు పోయి చచ్చిపోతాను నేను అంటాది. కాఫీ అట్లా అడుగుతుంది. అది ఏదైతే మనల్ని అడిక్ట్ చేస్తుందో అది మంచిది కాదు. భోజనం చేయకపోయినా ఉంటాం కదా ఓ రోజు, మరి కాఫీ తాగకుండా సిగరెట్ తాగకుండా ఎందుకు ఉండలేము? అంత మిమ్మల్ని బానిసం చేస్తుంది అది. సో ఇవన్నీ మీరు అనలైజ్ చేసుకోండి. అన్నీ ఒకటేసారి బయటపడలేరు. స్టార్ట్ విత్ రైస్ నిలిపేసి, అరికలు బాగుంటాయి, అరికలు రైస్ లాగానే ఉంటాయి టేస్ట్. 1కి 8 వేసి నానబెట్టి రాత్రి అదే నీళ్ళతో వండేసి గంజి వంచేసేయండి. ఎక్కువ మెత్తగా ఉడకబెట్టద్దు, పొడి పొడిగా వస్తుంది. అరికలు బాగా కరెక్ట్గా వండినప్పుడు గంజి వార్చేస్తే పొడి పొడిగా వస్తుంది. ఇంకా మా శ్రీదేవి గారు బాగా ఈ వంటలన్నీ ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉంటుంది ఆమె. మా గ్రూప్లో కూడా నా నంబర్ రాసుకొని మా గ్రూప్కి మీరు వాట్సాప్ చేసి హాయ్ అని పెడితే మీకు లింకులు వస్తాయి. ఆ లింకులో హెల్తీ కుకింగ్ అనే లింకులో ఈ వంటలన్నీ ఎలా చేసుకోవాలని వాళ్ళందరూ చేసి పెట్టినటువన్నీ ఉన్నాయి. సో వాటితో ఒక నెల ట్రై చేయండి, మీకే తెలిసిపోతుంది. మళ్ళీ మిమ్మల్ని నేను మీటింగ్ చెప్పనక్కర్లే, మిమ్మల్ని దోయనక్కర్లే, ఆటోమేటిక్గా ఒక వారంలోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సేమ్ డేనే డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే రైస్ తింటేనే వచ్చే గ్లూకోజ్, ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా దాన్ని ఏం చేయాలో తెలియక దాన్ని కన్వర్ట్ చేసి గ్లైకోజన్గా, ఫ్యాట్గా మార్చి ఎత్తిపెట్టేదంటే చాలా బిజీగా ఉంటుంది బాడీ. మైండ్ బుర్రకు కూడా బ్లడ్ పోకుండా మన తింటానే మొత్తం నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు? మత్త అయిపోతుంది, దాని కన్వర్షన్లో ఉంది. బ్రెయిన్ కూడా బ్లడ్ సరిపోదు. సో పొట్టకు పోతా డైజెషన్ చేసి దాన్ని తీసుకొని దాన్ని గ్లైకోజన్గా మార్చి, ఫ్యాట్గా మార్చి ఎత్తిపెట్టే పనిలో ఉంటుంది. అది ఎత్తిపెట్టే లోపల మళ్ళీ మనము మధ్యాహ్నం 1 గంట అవుతుంది, మళ్ళీ 2 కాఫీలు తాగుతాము, మళ్ళీ 2 భోజనాలు తింటాము, మళ్ళీ 4 గంటకి ఏదో తింటాం. చచ్చిపోతూ ఉంటుంది బాడీ. ఆ చచ్చిపోతానే పొట్ట పెంచుతుంది, అన్నీ పెంచుతుంది. అయినా మనం లెక్క చేయం, పోతే పోనీ జబ్బు వచ్చేవరకు చూసుకుంటాంలే అంటాం. సో దాన్ని మొదటనే గుర్తించి సన్నగా అయ్యి యాక్టివ్గా ఉన్నామంటే అది కరెక్ట్ అని అర్థం.